హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మింత్రా ఫుట్వేర్ హాల్తో. సో లాస్ట్ టైం చేశాను అనుకుంటా ఒకసారి ఫుట్వేర్ హాల్, హీల్స్ సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్లో యూజ్ అయ్యే చాలా వరకు ఫుట్వేర్ మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇవి ఉంటే ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి మనం పేర్ చేసుకోవడానికి కానీ కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడానికి కానీ చాలా బాగా సూట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. మింత్రాలో ఏమైనా సేల్ ఉంటే కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇది వచ్చి హౌస్ ఆఫ్ పాటరీ అనే బ్రాండ్. ఈ బ్రాండ్లో నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ దీంట్లో ఏంటంటే చాలా మంచి క్వాలిటీ బాగుంటాయని విన్నాను చాలాసార్లు. కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. సో ఇవైతే నాకు ఎంత బాగా నచ్చాయో. వీళ్ళ బ్రాండ్లో అన్నీ ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. అన్ని హీల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నా. బట్ ఇవి బ్లాక్ అనమాట, కంప్లీట్ బ్లాక్. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. దీని మీద వర్క్ కానీ అంతా కూడా చాలా క్లాసీ ఉంది. ఇంత హీల్స్ మీరు వేస్తారా లేదని మీరు చూసుకోవాలి. నాకు కూడా చూడగానే అబ్బా హీల్ ఏంటి ఇలా వచ్చింది అనుకున్నా. కొంచెం పాయింటెడ్ హీల్ లాగా అనమాట. కొంచెం క్యారీ చేయడానికి అందరికీ కష్టమే. సో కొంతమంది క్యారీ చేయగలుగుతారు, అండ్ షార్ట్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ హీల్స్ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి నేను కూడా హీలే ప్రిఫర్ చేస్తాను. బట్ ఇంత హీల్ ఉంటే చాలు, నేను కొంచెం హైట్ బాగానే ఉంటా. సో కాబట్టి ఇంకా ఎక్కువ హీల్ వేసేసుకుంటే ఇంకా అన్నట్టు అలా అయిపోతే నాకు నచ్చదు. సో ఆల్రెడీ కొంచెం బెటర్గానే ఉంది కాబట్టి హైట్ కొంచెం ఇంత హీల్ వేస్తే కొంచెం స్టైలిష్ లుక్ ఇవ్వడానికి హీల్. అది కూడా మామూలుగా అయితే పెద్ద హీల్స్ అంత ఫ్యాన్ ఏం కాదు నేను. సో ఇదిగోండి, కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి మీరు చూసుకుని తీసుకోండి. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. హీల్ పరంగా మీరు కంఫర్టబుల్గా ఉంటారా లేదా అని చూసుకుని తీసుకోండి. బికాస్ కొంచెం పాయింటెడ్ హీల్, అండ్ హీల్ కూడా కొంచెం పెద్దగానే వస్తుంది. సో నేను కాళ్ళకి వేసుకుని కూడా చూపిస్తాను, మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. కంప్లీట్ బ్లాక్. సో మనం కొన్ని వెస్ట్రన్ వేర్కి కూడా బాగా మ్యాచ్ చేసుకోవచ్చు, అండ్ ట్రెడిషనల్ వేర్కి కూడా బాగుంటాయి. మంచిగా వర్క్ అంతా కూడా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో సైజ్ అయితే మీరు రెగ్యులర్గా ఏం తీసుకుంటారో అవే తీసేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వన్. ఇది మెట్రో షూస్ అంట. మెట్రో బ్రాండ్ తెలిసే ఉంటుంది మీకు. ఇవి కొంచెం రీజనబుల్లోనే వచ్చేస్తాయి. అండ్ చూద్దాం ఎట్లా ఉన్నాయో. నేను ఇవి గోల్డ్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ ఉంటే ఆల్మోస్ట్ మనకి ట్రెడిషనల్ లుక్స్ మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది అనమాట. హీల్ కూడా ఇట్లా పాయింటెడ్ హీల్ అయితే కాదు, కొంచెం పెద్ద హీలే కానీ పాయింటెడ్ కాదు. నేను పాయింటెడ్ ఎక్కువ క్యారీ చేయలేను. సో కొంచెం ఇంకా చిన్న హీల్ క్యారీ చేస్తాను ఎక్కువ. నేను ఇంత పెద్ద హీల్ కూడా వేయను. బట్ చాలామంది ఇష్టంగానే తీసుకుంటారు కాబట్టి కొంచెం శారీస్కి వాటికి బాగుంటాయి ఎస్పెషల్లీ. సో మంచి గోల్డ్, అండ్ దట్టు చాలా మంచి ప్రైస్లోనే వచ్చాయి. 1000 కంటే బిలో ఇవి మాత్రం. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట. గోల్డ్ కూడా మరీ గోల్డిష్గా కాకుండా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఎంఆర్పి అయితే 2490 వీటివి. బట్ ఇంకా తక్కువ, లైక్ 1000 ఆ రేంజ్లోనే వచ్చేసాయి అనమాట ఇవి కూడా. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ మెట్రో బ్రాండ్ మీరు వినే ఉంటారు, ఈ పార్టీకి మీకు తెలిసే ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చి మోచి బ్రాండ్ కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మోచి బ్రాండ్ మరీ హై కాస్ట్ ఏం కాదు, పర్లేదు. అలా మరీ రీజనబుల్గా ఏం కూడా వచ్చేవి, బట్ పర్లేదు అనమాట. నేను చెప్పాను కదా, చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ అంతే. 1500, 1000 ఈ రేంజ్లో ఉంటాయి. చూసుకుని తీసుకోవడమే. మీకు ఇంకా ఏమంటారు, ఇప్పుడు ఏమైనా సేల్స్ ఆఫర్స్ ఉంటే కూడా ఇంకా మంచి డిస్కౌంట్స్కి వస్తాయి. సో ఇట్లాంటివి అయితే నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి. ఎందుకంటే నాకు బెల్ట్ టైప్ అంటే గమ్మున వేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది, అండ్ బెల్ట్ లేకపోతే కొంచెం క్యారీ చేయడానికి కష్టం అనిపిస్తుంది. బట్ ఇవేంటంటే గ్రిప్ ఉంటాయి అన్నమాట బాగా. ఎందుకంటే మనకి థమ్ ఫింగర్ దీంట్లోకి వెళ్ళిపోతుంది కదా. సో కొంచెం గ్రిప్ బాగా వస్తుంది. అండ్ దీంట్లో వర్క్ కూడా మల్టీ కలర్ రావడం వల్ల శారీస్కి కానీ ట్రెడిషనల్గా కుర్తీస్కి కానీ వాటికి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. సో ఇది వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని హీల్ కూడా చూడండి, ఇది కూడా గోల్డ్లోనే తీసుకున్నా కదా. దీని హీల్ కూడా కరెక్ట్ హీల్ అనమాట. నాకు ఈ సైజ్ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. నాకు కంఫర్టబుల్గా నేను క్యారీ చేస్తాను ఈ సైజ్. ఈ హీల్, ఈ షేప్ కూడా, ఈ హీల్ ఈ షేప్ ఉంటే కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతాను అనమాట నేను. సో కొంచెం పాయింటెడ్ అనేసరికి క్యారీ చేస్తా, కాకపోతే బాగా ఏమంటారు కొంచెం కంఫర్టబుల్గా ఎక్కువ వాకింగ్ చేయకుండా
ఎక్కువసేపు కూర్చునేలాగా అలా ఉన్నప్పుడు వేసుకుంటాను. ఉన్నాయి 1-2 నా దగ్గర ఆల్రెడీ. సో కాకపోతే ఎక్కువ వేసుకొని ఎక్కువ యూజ్ చేయను పాయింటెడ్ ఉన్నప్పుడు. బట్ బాగా నచ్చి క్వాలిటీ బాగుండి మెటీరియల్ బాగుండి కొన్ని వాటికి కొన్ని మ్యాచ్ అవుతాయి కదా, సో అలాంటప్పుడు తీసుకున్నా కూడా ఎక్కువ క్యారీ చేయను అనమాట. ఎప్పుడైనా ఎక్కువ నడవడానికి అవసరం లేకుండా జస్ట్ కూర్చునేలాగా ఉండి జస్ట్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అలా కూర్చునేలా ఉంటే అలాంటి ప్లేసెస్కి అలాంటివి వేసుకుని వెళ్తాను అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని గోల్డే తీసుకున్నట్టున్నాను. బట్ నేను చెప్పినట్టుగా నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా, కొంచెం వెడ్డింగ్ సీజన్ కాబట్టి దానికి యూజ్ అవుతాయి కాబట్టి నాకు ఇట్లాంటివి అయితే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. నేను మీకు లాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పాను, మీకు గుర్తుందో లేదో తెలీదు. చెప్పులు చూపించేటప్పుడు ఒక స్టోరీ చెప్పాను ఇట్లాంటివి అని చెప్పి. సో ఇట్లాంటివి నా దగ్గర పింక్ ఉండేటివి ఇంటర్మీడియట్లో, అవి నా మోస్ట్ ఫేవరెట్. ఎన్ని ఇయర్స్ వాడాను, దాన్ని కుట్టించుకుని వాడాను. నా ఫేవరెట్ అనమాట. అవి చాలా ఇష్టం నాకు అవి. సో అవి పోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళిపోయారు. అప్పటి వరకు నేను వాడుతూనే ఉన్నాను. లైక్ లిటరలీ 4-5 ఇయర్స్ వాడినట్టున్నాను. అవి చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు. ఎందుకంటే సేమ్ ఇట్లానే ఉంటాయి అనమాట. షేప్ సింపుల్, నాకు ఇలా సింపుల్ ఇష్టం. అవి గ్రాండ్ కాకుండా సింపుల్గా ఇట్లాంటివి బాగా సూట్ అవుతాయి నా కాళ్ళకి. కొంచెం నా లెగ్స్ ఎట్లుంటాయంటే విత్ తక్కువ ఉంటాయి, లెంత్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమంటే అన్నీ సూట్ కావు నా లెగ్స్కి, కొన్నే సూట్ అవుతాయి. కొంచెం చెప్తారు కదా అబ్బాయి పాదాల్లో ఉన్నాయని అంటారు చూసారా, అట్లా ఉంటాయి అనమాట. సేమ్ మా డాడీ లెగ్స్ లాగా ఉంటాయి నాకు చూడటానికి. సో కాబట్టి అవి ఏంటంటే కొన్ని సూట్ కావు నాకు. ఇట్లా ఈ షేప్ అయితే బాగా సూట్ అవుతాయి, ఎందుకంటే విత్ తక్కువ వస్తాయి, లెంత్ కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి ఇట్లాంటి షేప్ ఇష్టం నాకు. సో చూడగానే అది గుర్తొచ్చి తీసుకున్నాను. ఇది చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ హీల్ కూడా మరీ ఎక్కువ లేదు, చిన్న హీల్ వచ్చింది, పాయింటెడే కానీ చిన్న హీల్. సో ఇలాంటి చిన్న హీల్ అయితే క్యారీ చేయడానికి కూడా నాకు చాలా ఈజీ. అండ్ మనం ఇవి కుర్తీస్కి కూడా బాగుంటాయి, చాలా నా కాళ్ళకి కూడా చాలా బాగున్నాయి ఇవి. అండ్ డార్క్ గోల్డ్ అనమాట. సో మనం ఇవి శారీస్కైనా పైర్ చేయొచ్చు. చిన్న హీల్ కాబట్టి నేను ఎక్కువ శారీస్ మీదకి ఎక్కువ వేసేసుకుంటాను. ఎక్కడికైనా కొంచెం హీల్ వేయాలనిపించినప్పుడు ఇలాంటివి వేసుకుంటాను. సో దట్ మనకి హీల్ చిన్నగా ఉంటుంది, క్యారీ చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది. చాలా బాగుంది. ఇవి చాలా నచ్చాయి నాకు. ఎప్పుడో నుంచి అనుకుంటున్నా తీసుకుందాం అని చెప్పి, అందుకనే చూడగానే ఇవి తీసుకున్నాను. ఇవి పాయింటెడ్ అనమాట. ఇవి కూడా పాయింటెడ్ అంటే మరీ చిన్న పాయింట్ ఏం కాదు, కొంచెం పర్లేదు. మరీ ఎక్కువ హీల్ కూడా కాదు, కొంచెం హీల్ వస్తుంది. అండ్ కొంచెం మోడర్న్ టచ్ కూడా ఉంటుంది దీనికి. సో మనం ఏమంటారు కొన్ని ఫ్రాక్స్ మీదకి వెస్ట్రన్ వేర్ మీద కూడా మనం పేర్ చేసుకోవచ్చు. మొత్తం స్టోన్స్ వచ్చాయన్నమాట. కాకపోతే వీటిని కొంచెం కేర్ఫుల్గా అన్నిటికీ వాడేయకూడదు. కొంచెం మంచిగా గ్రాండ్గా శారీస్కి, డిజైనర్ శారీస్కి వాటికి కూడా చాలా బాగా సూట్ అవుతాయి. ఈ బ్రాండ్ వచ్చి చాలా కొంచెం కాస్ట్లీ బ్రాండే అనమాట. ప్రైస్ ఎంతో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ సూట్ అవుతాయి అన్నిటికీ ఆల్మోస్ట్. కలర్ కూడా బాగా సూట్ అవుతాయి, కాకపోతే కొంచెం మాసిపోతాయి ఫాస్ట్గా. అందుకని చెప్తున్నా కొంచెం కేర్ఫుల్గా వాడాలి ఇవి. లైక్ మనం అస్తమానం వేసుకోకూడదు. లైక్ మనం కొంచెం మంచిగా ఎక్కువ ఫ్రాక్స్ కూడా కొంచెం హెవీగా ఉన్నప్పుడు, లేదా బర్త్డేస్కి ఇట్లా కొంచెం స్టోన్స్ వర్క్ ఉన్న ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ వేసుకున్నప్పుడు వేసుకుంటే కొంచెం లుక్ కూడా బాగుంటుంది, క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ ఎక్కువ సార్లు వేసుకోకుండా కొంచెం వెంటనే క్లీన్ చేసుకోవడం లాంటిది చెయ్యాలి. అండ్ నెక్స్ట్ ఇవి యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట, కాకపోతే ఇప్పుడు కొంచెం పోయాయి, అందుకనే తీసుకుందాం అనుకున్నా. ఇవి కంపల్సరీ ఉండాల్సినవి. ఇంక్ 5 అనే బ్రాండ్ నుంచి. ఈ బ్రాండ్లో చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ అంతా కూడా. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా మీకు ఎక్కువ రోజులు కావాలి, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అని మీరు అనుకుంటే కనుక వీటి మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ దట్టు ఏంటంటే ఇవి ఎస్పెషల్లీ కంపల్సరీ అందరి దగ్గర ఈ పాటికి ఉండుండొచ్చు. బట్ మీరు ఒకవేళ మంచి క్వాలిటీ వాటి కోసం చూస్తున్నారు అని అంటే మాత్రం నేను వీటి మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో నాకు తెలిసి 2000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఒక్కటే ఈరోజు చూపించిన వాటిలో 2000 ఆ రేంజ్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా 900, 1200, 1000 ఈ రేంజ్లోనే ఉన్నాయండి. సో ఇది ఒక్కటే కొంచెం ప్రైస్ ఎక్కువ. కాకపోతే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. బికాస్ నేను 3-4 ఇయర్స్ వాడాను ఆల్రెడీ. ఇప్పటికీ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కొంచెం లూజ్ అయ్యాయి, ఇక్కడ అంతా డర్టీ అయిపోయాయి అనమాట. సో ఇవి కంపల్సరీ ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్ ఉంటాయి అండ్ అన్నిటికీ మనం పేర్ చేసుకోవడానికి బాగుంటాయి. లైక్ ఫ్రాక్స్ మీద వేసుకున్నా, కుర్తీస్ మీద వేసుకున్నా, మీరు వేటి మీద వేసుకున్నా కూడా చాలా యూస్ఫుల్ అనమాట. సో ఏవి వేసుకోవాలి అని ఒక్కొక్కసారి మనం మ్యాచింగ్స్ కోసం చూస్తూ ఉంటాం. వీటికి ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించాల్సిన టైం లేనప్పుడు, ఆర్ నాకు అన్ని వద్దు జస్ట్ ఒక 2-3 ఉంటాయి చాలు అని అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటే ఆల్మోస్ట్ మీకు కుర్తీస్ అయినా వేసుకోవచ్చు, శారీస్ అయినా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో ట్రాన్స్పరెంట్ కాబట్టి సో సైజ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో దీన్ని కూడా ఇస్తాను. సో
సో ప్రస్తుతానికైతే నో పెడిక్యూర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2 months నా కాళ్ళకి. చూసి భయపడకండి, ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ సీజన్లో పర్టికులర్లీ హెల్ప్ఫుల్ అవుతుందని పోస్ట్ చేశాను. ఐ హోప్ మీకు హెల్ప్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ కలుస్తాను మంచి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.